హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రక్షిత టైలరింగ్. నేను ఈరోజు మీకు స్కూల్ యూనిఫామ్ డ్రెస్ అయితే స్టిచ్చింగ్ చూపించాలనుకుంటున్నానండి. ఇది స్కూల్లో ఇచ్చిన యూనిఫాము. దీన్ని అయితే నేను 2 డ్రెస్సెస్కి అయితే నేను స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. ముందుగా మనం 2 ఇంచెస్ ఉండేలాగా ఒక పీస్ అయితే తీసుకోవాలండి. ముందు ప్యాంట్ కుట్టిన తర్వాత అయితే మనకి ప్యాంట్లో క్లాత్ ఎంత మిగులుతుంది అనేది అయితే తెలుస్తుంది. ఆ క్లాత్ తీసి మనం టాప్కి కాలర్కి అండ్ హ్యాండ్స్కి గోటు వేయొచ్చండి. ఈ విధంగా నేను 2.5 ఇంచెస్ ఉండేలాగా ఒక 2 పీసెస్ అయితే తీసుకున్నాను. ఇది హ్యాండ్కి అయితే నేను బెల్ట్ కింద వేస్తానండి. అందుకోసం ఈ విధంగా 2.5 తీసుకుని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని అయితే ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా మనకి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంత పీస్ అయితే తీసుకోవాలండి. ఈ విధంగా తీసుకుని మనం ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుని మిడిల్లోకి ఫోల్డ్ చేసి ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత ఇది హ్యాండ్కి వేసుకుంటే మనకి గోట్ అనేది చాలా బాగుంటుంది. కొంచెం బెల్ట్లా అయితే వేస్తున్నానండి. ఇది సన్నగా కోట్ కాకుండా కొంచెం పట్టీలా అయితే వేయాలనుకుంటున్నాను నేను. అందుకోసం అయితే నేను 2.5 ఇంచ్ అయితే తీసుకున్నాను. మధ్యలో ఫోల్డ్ చేసి ఈ విధంగా అయితే ఒక స్టిచ్ అయితే వేసేసుకుని కొంచెం హెచ్చు తగ్గులు ఏదైనా ఉంటే నీట్గా అయితే కట్ చేసుకోవాలండి. ఇదిగోండి హ్యాండ్ పీస్ వచ్చేసి ఇది. హ్యాండ్కి ఉల్టా సైడ్ అయితే మనం దీన్ని స్టిచ్ చేసుకోవాలి. ఉల్టా సైడ్ స్టిచ్ చేసి రైట్ సైడ్కి అయితే మనం టర్న్ చేసుకోవాలండి. చూసారు కదా, ఏది రైట్ ఏది రాంగ్ అనేది చూసుకుంటున్నాను నేను. చూసిన తర్వాత ఏదైతే ఉల్టా సైడ్ ఉందో ఆ సైడ్ అయితే దీన్ని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మనం 1 సైడ్ అయితే స్టిచ్ చేసుకుంటే దీన్ని టక్స్ పెట్టుకుని బ్యాక్ సైడ్కి మెయిన్ క్లాత్ వైపు అయితే టర్న్ చేసుకుంటే మనకి బెల్ట్ అనేది బాగుంటుంది. కొంచెం పట్టీలాగా అయితే వేసుకోవాలండి దీన్ని. అలా వేయడం వల్ల యూనిఫామ్ హ్యాండ్ అనేది కొంచెం బాగుంటుంది. ఈ విధంగా అక్కడక్కడ ఒక చిన్న టక్ అయితే ఇచ్చుకోండి. ఇచ్చిన తర్వాత ఈ విధంగా పైన ఒక స్టిచ్ వేసేసుకుంటే మనకి నీట్గా అయితే ఇది వంగుతుందండి. ఈ విధంగా మనం ఒక స్టిచ్ వేసేసి దీన్ని నేను టర్న్ చేస్తాను. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. చూసారు కదా, ఫస్ట్ మనం హ్యాండ్స్ స్టిచ్ చేసుకుంటే మిగిలిన పార్ట్లు ఈజీగా ఉంటాయి. ఇదిగోండి నేను పై వైపుకి అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసేసి బెల్ట్లా అయితే స్టిచ్ చేస్తున్నాను. దీన్ని ఈజీగా అయిపోతుందండి. మనకి ఎటువంటి పీసులు అవి కనిపించకుండా నీట్గా అయితే వచ్చేస్తుంది. ముందుగా ప్యాంట్ అయితే స్టిచ్ చేసేసుకోవాలండి. అందులో మనకి ఫ్యాబ్రిక్ మిగులుతుంది కదా, ఆ మిగిలిన ఫ్యాబ్రిక్ మనం కాలర్కి మనకి ఉక్సల్ బెల్ట్లు అవి ఉంటాయి కదండి, ఓపెన్ బెల్ట్లు. ఆ ఓపెన్ బెల్ట్లకు కూడా ఇది వేసుకోవడానికి మనకి ఫ్యాబ్రిక్ అనేది మిగులుతుంది. ముందుగానే ప్యాంట్లో తీసేస్తే మనకి పీస్ అనేది సరిపోదు కదా. ఇది కూడా నేను నీట్గా ఇంకొక పీస్ అయితే తీసుకున్నానండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్. దీన్ని కూడా ఈ విధంగా ముందు ఒక స్టిచ్ చేయకపోయినా పర్వాలేదు, దీని మీద పెట్టేసి కూడా స్టిచ్ చేసేసుకోవచ్చండి. ఇందాకడైతే ఒక స్టిచ్ చేసి చూపించాను కదా, అది బిగినర్స్ అయితే కొంచెం అటు ఇటు కదులుతుంది అని చెప్పేసి అలా వేసుకోవచ్చు. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ వేసేయచ్చండి. ఉల్టా సైడ్ అయితే వేసుకోవాలి దీన్ని. ఈ విధంగా ఉల్టా సైడ్ వేసుకుని దీన్ని రైట్ సైడ్కి అయితే టర్న్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా నేను ఏ విధంగా చేస్తున్నాను. చాలా ఈజీగా అయితే దీన్ని మీరు స్టిచ్ చేసుకోవచ్చు. యూనిఫామ్ టాప్ కటింగ్ అయితే ఆల్రెడీ ఒక వీడియోలో పెట్టాను. షార్ట్ వీడియోస్ ఉన్నాయి అండ్ లాంగ్ వీడియోస్ ఉన్నాయి, చూడండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ విధంగా అయితే మనం దీన్ని టర్న్ చేసేసుకోవచ్చు. టర్న్ చేసేసి కుట్టుకోవచ్చండి. ఈ విధంగా పైకి అయితే ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా కుట్టుకోవాలి. హ్యాండ్స్ 2 కంప్లీట్ అయినాయి కదా, దీన్ని ఆపోజిట్ సైడ్ వేసుకుని లోతు అయితే తీసుకోవాలండి. మనకి ఫ్రంట్ పార్ట్కి హ్యాండ్ దగ్గర ముడతలు రాకుండా ఉండడం కోసం లోతు తీసుకుంటాం కదా, మనం ఆపోజిట్ సైడ్లో వేసుకుని హ్యాండ్స్ 2 కూడా ఈక్వల్గా ఉన్నాయా లేదనేది చూసుకోవాలి. 1.5 ఇంచ్కి ఒక టిక్ పెట్టుకోవాలండి. అలాగే ఖర్చు కోసం 2 ఇంచెస్ ఉన్నాయి కదా. ఇప్పుడు మనం కుట్టిన తర్వాత కూడా ఒకసారి చూసుకోవాలి, ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే. ఇప్పుడు హ్యాండ్ అనేది ఒకసారి కట్ చేసుకుంటే ఈక్వల్గా ఉంటాయి హ్యాండ్స్ 2 కూడా. ఒకసారి చూసుకోవాలండి. ఒక్కొక్కసారి ఫోల్డింగ్ చేసి కుట్టేటప్పుడు కొంచెం హెచ్చు తగ్గులు అనేది వస్తూ ఉంటుంది. ఒక 1/2 ఇంచ్కి అయితే ఇలా లోతు అనేది తీసుకుని ఒక టక్ అయితే పెట్టుకోవాలండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఉన్నాయి కదా, ఇది ఎక్కడైతే మనం మార్కింగ్ చేస్తామో ఆ పార్ట్ని అయితే తీసుకోవాలి.
మార్కింగ్ చేసిన పార్ట్ని అయితే తీసుకుని మనకి హ్యాండ్ దగ్గర లోతు అనేది తీసుకోవాలండి. ఈ విధంగా హ్యాండ్ దగ్గర కొంచెం ఒక 1/2 ఇంచ్ అయితే లోపలికి కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం 5 ఇంచెస్ 5.5 ఇంచెస్కి అయితే నెక్ పెట్టుకున్నాం కదా, నెక్ అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలండి. బ్యాక్ నెక్ అయితే మనం 1 ఇంచే పెట్టుకుంటాం. ఇక్కడ నుంచి ఒక 7 ఇంచెస్ కానీ 8 ఇంచెస్కి కానీ ఇలాగ ఓపెన్ చేసుకోవాలి. నేను ఇక్కడ 7.5 అయితే పెట్టుకున్నానండి. 7.5కి ఓపెన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇది ఫ్రంట్ మనకి ఉక్సులు వేసుకోవడానికి ఈ విధంగా అయితే వస్తుంది. దీనికి కూడా 2 ఇంచెస్ ఉండేలాగా ఒక 2 పీసెస్ అయితే తీసుకోవాలి. చూడండి, ఎంత లెంత్ కావాలనేది మనం కట్ చేసుకున్న దానికి ఎంత లెంత్ కావాలో చూసుకుని ఒక 2 పీసెస్ అయితే కట్ చేసుకోవాలండి. నేను 2 పీసెస్ కింద ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉండేలా తీసుకున్నాను. చాలా ఈజీగా ఓపెన్ బెల్ట్లు కుట్టుకోవచ్చండి. ఏమీ లేదు, ఒక 2 ఇంచెస్ ఉండేలా చూసుకోవడం, దాన్ని ఫోల్డ్ చేసి దీనికి స్టిచ్ చేసేయడమే. చూడండి ఫ్రెండ్స్, నేను ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాను. ఇది చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎటువంటి కన్ఫ్యూజ్ లేకుండా చాలా ఈజీగా అయితే కుట్టొచ్చండి. నేను 2 ఇంచెస్ పీసు మనం ఎంత కట్ పెట్టుకున్నామో అక్కడ వరకు ఇంకొక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా తీసుకుని ఈ విధంగా అయితే ఒక కుట్టేసేసుకోవాలండి. ఇంకొక బెల్ట్ కూడా సేమ్ ఇదే విధంగా రెండో సైడ్ కూడా పెట్టుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి. చాలా ఈజీగా పెట్టుకోవచ్చండి ఈ ఓపెన్స్ అనేవి. కన్ఫ్యూజ్ లేకుండా రెండు కూడా ఈ విధంగా కుట్టేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, నేను ఏ విధంగా కుడుతున్నాను. కొంచెం అక్కడ కార్నర్ దగ్గర కొంచెం రఫ్ చేసుకుని కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వచ్చినాయి కదా. ఇప్పుడు దీన్ని పై వైపున ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా మడత పెట్టేసి పై వైపున ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఎక్స్ట్రా పీస్ ఎంత ఉందో అంతా కూడా ఈ విధంగా కొంచెం కట్ చేసుకుని ఇలా లోపలికి అయితే పెట్టేసేయాలి. దాన్ని ఇటువైపు ఉంది కదండి ఇంకొకటి, అది కూడా పైన ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఎక్కడ దాకా ఓపెన్ ఉందో అంతవరకు స్టిచ్ చేసుకోవాలండి. వేసిన తర్వాత ఇలా పైకి అయితే తీసేసుకోవాలి. దీన్ని కూడా తీసిన తర్వాత చూడండి, ఒకదానిపైన ఒకటి అయితే పెట్టుకోవాలి. ఒకదానిపైన ఒకటి పెట్టుకుని కింద ఒక 1 ఇంచ్ దగ్గర నుంచి అయితే కింద నుంచి ఓపెన్స్ ఎక్కడ వరకు ఉన్నాయి అక్కడ వరకు చూసుకుని ఒక 1 ఇంచ్ దగ్గర నుంచి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకుని ఒక 1 ఇంచ్ ఉండేలా ఎక్స్ట్రా ఉంచుకుని ఇలా కోన్ షేప్లా పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత చూడండి, ఒక డైమండ్ షేప్ లాగా అయితే దీన్ని ఇలా స్టిచ్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాను అనేది. ఒక దానిపైన ఒకటి పెట్టేసి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక ఇంటూ షేప్ లాగా అయితే కింద స్టిచ్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఏ విధంగా వచ్చిందో. అంతేనండి, చాలా సింపుల్గా అయితే అయిపోతుంది. ఒక పీస్ అయితే లోపలికి పెడతాం, ఒకటి అయితే పైకి పెడతాం. ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే దీనికి జాయిన్ చేసేస్తాను. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కలిపి షోల్డర్ దగ్గర నుంచి అయితే మనం 2 కుట్లు అయితే వేసుకోవాలి. ఇలా 2 స్టిచ్చెస్ అయితే వేసుకోవాలండి. రెండు కూడా మనకు ఓవర్లాక్ ఉంటే ఓవర్లాక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ విధంగా 2 స్టిచ్చెస్ వేసుకోవాలి. షోల్డర్స్ జాయింట్ దగ్గర 2 స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, కాలర్ అనేది ఏ విధంగా మెజర్ చేసుకోవాలనేది చూపిస్తాను. బ్యాక్ సైడ్ ఈక్వల్గా పెట్టుకుని చిన్న కటింగ్ అయితే పెట్టుకోవాలండి. చిన్న కటింగ్ పెట్టుకుని ఈక్వల్గా ఇలా అయితే వేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి 2.5 ఇంచ్కి అయితే ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. 2 సైడ్స్ కూడా 2.5 ఇంచ్కి అయితే ఒక మార్కింగ్ పెట్టుకోవాలండి. ఇలా రెండు వైపులా కూడా రెండు పక్కల కూడా 2.5 ఇంచ్కి అయితే మార్కింగ్ పెట్టుకుంటున్నాను నేను. అక్కడి నుంచి అయితే టేప్తో కొలుచుకోవాలి ఎంత వస్తుంది అనేది. మనం మార్కింగ్ పెట్టాం కదా, మార్కింగ్ దగ్గర నుంచి అయితే ఈ విధంగా కొలుచుకోవాలండి.
కరెక్ట్గా ఇటువైపున 2.5 ఇంచ్కి కొలిస్తే నాకు 13 ఇంచెస్ అయితే వచ్చింది. ఇప్పుడు కాలర్ మనం 13 ఇంచెస్ అయితే తీసుకోవాలి. ఈ రోల్ అయితే మనకి మార్కెట్లో అమ్ముతారండి. ఇవి షాప్స్ ఉంటాయి కదా, టైలరింగ్ మెటీరియల్ షాప్స్. ఆ షాప్ దగ్గర అయితే తీసుకున్నాను. 1 ఇంచ్ బకరం అంటే ఇస్తారు. ఈ 1 ఇంచ్ బకరాన్ని నేను 13 అంగుళాలకు అయితే తీసుకున్నాను. ఇది మనకి మళ్ళీ కటింగ్లో ఏం అవసరం లేకుండా ఈజీగా అయిపోతుందండి. కాలర్ కొనుక్కుంటే 25 రూపీస్ 30 రూపీస్ కంటే ఎక్కువ ఉండదు ఈ రోల్ వచ్చేసి. ఈ విధంగా చిన్న రౌండ్ అయితే ఇచ్చుకోవాలి. మిగిలిన పీసెస్లో ఏదైతే కాలర్కి సరిపోతుందో అదైతే చూసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పీస్ అయితే ఉంది కదా, మనకి కాలర్కి సరిపడే పీస్ అయితే లేదు. అందుకోసం నేను జాయింట్ అయితే చేసుకుంటాను. ఇక్కడ 2 పీసెస్ ఉన్నాయి కదా, ఈ 2 పీసెస్ కలిపి నేను జాయిన్ చేస్తానండి. మనకి ఎప్పుడైనా పీస్ సరిపోకపోతే ఈ విధంగా జాయిన్ చేసుకోవచ్చు. టూ స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత పైన కూడా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈక్వల్గా ఉందా లేదా చూసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు కాలర్కి ఎంత సరిపోతుందో చూసుకుని మిగిలిన పీస్ ఈ విధంగా కట్ చేసేసుకోవచ్చు. ఇది మనకి ఒక 4 ఇంచెస్ ఉండేలాగా అయితే చూసుకోవాలండి. ఈ పీస్ అనేది స్టార్టింగ్లో పెట్టి రౌండ్ తీసుకున్నాం కదా, ఈ విధంగా పెట్టుకుని స్ట్రైట్గా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. జాయింట్ చేసుకున్నాం కదా, జాయింట్ చేసుకున్న దాని పైనుంచి అయితే వేయాలండి. ఇది మళ్ళీ టర్న్ చేసేటప్పుడు మళ్ళీ మనకి ఖర్చు అనేది పైకి వచ్చేస్తుంది. నేను ముందు చూసుకోకుండా అయితే వేస్తాను. చూడండి, జాయింట్ ఉన్నది అయితే పైకి వచ్చేలా పెట్టుకుని ఈ విధంగా అయితే వేసుకోవాలి. వారనే ఒక కుట్టు వేసుకుంటూ వెళ్ళాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని ఈ విధంగా వెనక్కి ఫోల్డ్ చేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. చుట్టూ రౌండ్గా అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసేసుకోవాలి నీట్గాని. ఎక్కువ పీస్ ఉన్న చోట ఈ విధంగా కట్ చేసేసుకుని దీన్ని అయితే టర్న్ చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా వచ్చింది కాలరు. దీన్ని ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా టర్న్ చేసిన తర్వాత పైన ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. నొక్కి ఉండడం కోసం ఒక స్టిచ్ అనేది రౌండ్గా వేసేసుకోవాలి. వేసిన తర్వాత కింద కూడా ఇలా ఈ విధంగా కలిపి కుట్టేసుకోవాలండి. పైనుంచి ఒక నీట్గా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి కాలర్కి. ఇప్పుడు కింద వైపున కూడా స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసేసుకోవాలి. దీన్ని అయితే మిడిల్కి ఫోల్డ్ చేసి ఒక టక్ అయితే ఇచ్చుకోవాలండి. మిడిల్కి ఫోల్డ్ చేసి ఒక చిన్న టక్ ఇచ్చాను. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఉంది కదండి, ఒక కాట్ పెట్టుకున్నాం కదా మిడిల్లో, అక్కడ అయితే దీన్ని కాలర్ని పెట్టుకుని కుట్టుకోవాలి. మిడిల్ నుంచే కుట్టాలండి, లేదంటే ఒకవైపు పొడవుగాను ఒకవైపు పొట్టిగాను అలా వస్తూ ఉంటాయి కాలర్లు. అందుకోసం బ్యాక్ సైడ్ ఈక్వల్గా పెట్టుకుని ఒక చిన్న టక్ ఇచ్చుకున్న తర్వాత ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి. 2 సైడ్స్కి కూడా ఈ విధంగానే జాయిన్ చేయాలండి. చూడండి ఫ్రెండ్స్,
నేను ఏం చేయలేదు, ఓన్లీ కాలర్ మాత్రమే ఈ విధంగా జాయిన్ చేస్తున్నాను. ఇలా 2 సైడ్స్ జాయిన్ చేసిన తర్వాత మనకి ఈక్వల్గా అనేది కాలర్ వస్తుంది. ఇప్పుడు దీనికి క్రాస్ పీస్ అనేది తీసుకోవాలండి. ఒక క్రాస్ పీస్ తీసుకుని దీన్ని నీట్గా ఫినిషింగ్ అయితే ఇవ్వాలి. మిగిలిన ముక్కల్లో మనం ఈ విధంగా క్రాస్ పీసెస్ అయితే తీసుకోవాలి. ఒక 3 పీసెస్ అన్నా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత రెండు కూడా క్రాస్ పీసెస్ రెండు జాయిన్ చేసుకోవాలండి. ఇలా జాయిన్ చేసిన తర్వాత వన్ సైడ్ అయితే మనం కొంచెం ఫోల్డ్ చేసుకుని అయితే కుట్టుకోవాలి. ఈ విధంగా వచ్చింది కదా క్రాస్ పీస్. దీనికి చూడండి, నేను చిన్న ఒక 1/2 ఇంచ్ అయితే ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత దీన్ని అయితే మనం కాలర్ చుట్టూ కూడా కుట్టుకోవాలి. ఇక్కడ ఓపెన్స్ ఉన్నాయి కదా, ఈ ఓపెన్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలండి. ఓపెన్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఈ విధంగా చిన్న ఫోల్డింగ్ పెట్టి నెక్ రౌండ్ చుట్టూ కూడా ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేస్తున్నప్పుడు కాలర్ వస్తుంది కదండి, లోపల వైపు నుంచి కాలర్ లోపల వైపు నుంచి అయితే కాలర్ పైన పెట్టి అయితే స్టిచ్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను. ఇది కాలర్ మీద నుంచి పెట్టేసి స్టిచ్ చేసేస్తున్నానండి. కాలర్ లోపల వైపు నుంచి అయితే స్టిచ్ చేసేస్తున్నాను. ఇప్పుడు కాలర్ రౌండ్ చుట్టూ కూడా ఈ విధంగా వచ్చేసింది కదండి. ఇప్పుడు దీన్ని అయితే ఈ విధంగా పైకి ఓపెన్ చేసి చిన్న గోట్లాగా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఓపెన్స్ దగ్గర నుంచి చిన్న గోటు వచ్చేలాగా అయితే స్టిచ్ చేయాలి. ఇక్కడికి వచ్చేసరికి కాలర్ పైనుంచి అయితే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ కొంచెం ఫోల్డింగ్ పడిందండి, అందుకోసం అయితే తిప్పుతున్నాను నేను. చిన్న కట్టర్ ఉంటుంది కదా, దాంతో మనం విప్పు తీసుకోవచ్చు. కుట్టేటప్పుడు చూసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కాలర్ పైనుంచి అయితే బ్యాక్ సైడ్ నుంచి అయితే ఈ విధంగా వచ్చేస్తుంది. రెండో వైపు కూడా చిన్న గోటు కనిపించేలాగా అయితే ఓపెన్ వరకు స్టిచ్ చేసేసుకోవాలి. కాలర్ వేసిన తర్వాత అప్పుడు హ్యాండ్స్ అనేవి మనం జాయిన్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, యూనిఫామ్ టాప్కి వచ్చేసి ఫ్రంట్ 5.5 పెట్టుకోవచ్చు, 6 పెట్టుకోవచ్చు నెక్ డీప్. అదే బ్యాక్ సైడ్ అయితే 1 ఇంచే పెట్టుకోవాలి. షోల్డర్ వచ్చేసి కంపల్సరీ 5 ఇంచెస్ అయినా ఉండాలండి. కరెక్ట్గా మనకి లోతు తీసింది ఏదైతే ఉందో అది ఫ్రంట్ వైపుకి వచ్చేలా పెట్టుకుని హ్యాండ్ ఈ విధంగా అయితే హ్యాండ్ రౌండ్ చుట్టూ కూడా స్టిచ్ చేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ కొంచెం సరిగ్గా రాలేదండి, అందుకోసం అయితే నేను విప్పేసాను. అంటే వేరే హ్యాండ్ లోతు చూసుకోకుండా అయితే పెట్టేశాను నేను. అందుకే ఒకసారి ఫ్రంట్కి ఏది వస్తుందో చూసుకున్న తర్వాత మాత్రమే కుట్టుకోవాలండి. హ్యాండ్ రౌండ్ చుట్టూ కూడా ఈ విధంగా జాయింట్ చేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా జాయిన్ చేస్తున్నాను.
మళ్ళీ రెండో వైపుకి తిప్పి మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచి ఇంకొక కుట్టు అయితే వేసుకోవాలి. హ్యాండ్ మొత్తం కూడా ఈ విధంగా జాయిన్ చేయాలండి. ఇలా డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. మనం యూనిఫామ్స్కి ఎప్పుడు కూడా డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఏది జాయిన్ చేసినా డబుల్ స్టిచ్ అయితే వేయాలండి. చూసారు కదా ఏ విధంగా వచ్చిందనేది. చూసుకుని ఎక్స్ట్రా పీస్ ఉన్నది కట్ చేసేసుకోవాలి. రెండో వైపు కూడా మనం హ్యాండ్ అనేది జాయిన్ చేసుకుందాం. కరెక్ట్గా షోల్డర్ దగ్గరే పెట్టుకోవాలండి. మనం లోతు తీసుకున్నది ఫ్రంట్కి ఉందా లేదా చూసుకుంటే సరిపోతుంది. షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా జాయిన్ చేసేసుకోవాలి. టూ స్టిచ్చెస్ అయితే వేసుకోవాలండి. ఫ్రంట్ ఓపెన్ అనేది మన ఇష్టం అండి. 5.5 6 పెట్టుకోవచ్చు. అలానే ఓపెన్ కూడా పెట్టుకోవాలి కంపల్సరీ. ఫ్రంట్ ఓపెన్ వస్తుంది డ్రెస్సులకు వచ్చేసి. ఇప్పుడు అది చూసుకుని మనకి ఇక్కడ నడుం దగ్గర ఒక 14 ఇంచెస్ దగ్గర ఒక 2 ఇంచెస్, హిప్ లూజ్ దగ్గర 1 ఇంచు నేను ఓన్లీ హ్యాండ్తోనే మార్కింగ్ పెట్టేసుకుని వేసేస్తున్నానండి. ఈ విధంగా హిప్ లూజ్ దగ్గర రఫ్ అయితే చేయాలి. ఈ విధంగా రఫ్ చేసిన తర్వాత మనం ఫోల్డింగ్ అయితే చేసుకుంటూ ఈ విధంగా అయితే కుట్టాలండి. బిగినర్స్ అయితే ఈ విధంగా పిన్నులు పెట్టుకుంటే మనకి కుట్టడం ఈజీ అవుతుంది. పైనుంచే ఫోల్డ్ చేసుకుంటూ రావాలండి. కింద నుంచి ఫోల్డ్ చేసుకుంటే క్రాస్ వచ్చేస్తుంది. ఎక్కడైతే కట్ పెట్టాలనుకుంటున్నామో అక్కడి నుంచి అయితే మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేయాలి. ఒక బాక్స్ షేప్ లాగా రావాలండి కట్స్ అనేవి. ఒక బాక్స్ షేప్లా వచ్చేలా చూసుకోవాలి. కట్ పెట్టడం కూడా ఈజీగానే ఉంటుందండి. 1 ఇంచు హిప్ లూజ్ దగ్గర పెట్టుకుని రఫ్ చేసుకుంటే మనకి కట్స్ అనేవి వచ్చేస్తాయి. ఇలా 2 స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ స్ట్రైట్గా వేసిన తర్వాత ఇంకొక స్టిచ్ అయితే ఈ విధంగా వేయాలండి. పైనుంచి పెట్టుకుంటూ వస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇలా పిన్ పెట్టేసుకుంటే మనకి కదలకుండా ఉంటుంది. ఎప్పుడు కూడా మనం పైనుంచి కిందకి ఫోల్డ్ చేసుకుంటూ రావాలండి. అలా చేయడం వల్ల మనకి చూడండి నేను ఏ విధంగా ఫోల్డ్ చేస్తున్నానో. ఇలా చేసుకుంటూ ఒక్కొక్క పిన్ పెట్టేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. పైనుంచి పెట్టుకుంటూ వచ్చి కింద నుంచి అయితే కుట్టాలి. డ్రెస్కి కట్సే నీట్గా రావాలండి. కట్స్ అందంగా ఉంటేనే డ్రెస్ అనేది బాగుంటుంది. చూసారా ఫ్రెండ్స్ ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాను అనేది. చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా వచ్చిందనేది. ఇలా డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు కింద ఫోల్డ్ చేసుకుని అయితే కుట్టేసుకోవచ్చండి. కింద ఒక 1/2 ఇంచుకి కానీ 1 ఇంచుకి కానీ ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా కుట్టుకోవాలి. రెండు వైపులా కూడా ఈ విధంగా కుట్టుకోవాలండి. హ్యాండ్ దగ్గర ఎక్కువ ఖర్చు ఉంటే ఇప్పుడు కట్ చేసేసుకుని ఒక 2 స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి. మీకు పూర్తిగా కటింగ్ కావాలనుకుంటే నా వీడియోస్లో అయితే ఇంతకుముందు యూనిఫామ్ కటింగ్ పెట్టాను చూడండి ఫ్రెండ్స్. ప్యాంట్ కటింగ్ అండ్ టాప్ కటింగు.
ఈ విధంగా మనం ఎక్స్ట్రా స్టిచ్చెస్ కూడా ఒక 2-3 వేసుకోవాలండి. మనం మెజర్మెంట్ ప్రకారం ముందు కుట్టుకుని తర్వాత ఒక 2-3 స్టిచ్చెస్ అయితే హిప్ లూజ్ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అయితే కుట్టుకోవాలి ఫ్రెండ్స్. పూర్తిగా కుట్టిన తర్వాత చూడండి ఈ విధంగా వచ్చింది. బాగుంది కదా ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొంతమందికి రీచ్ వెళ్ళేలా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ అయితే మా ఛానల్లో ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. మగ్గం వర్క్ బ్లౌజెస్ చాలా సింపుల్ ట్రిక్స్తో అయితే నేను పెట్టాను. అలానే షార్ట్ వీడియోస్ ఉన్నాయి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్.